హలో ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025 హెచ్జిటి 18th జూన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరైతే రాశారో వాళ్ళకి ఏ క్వశ్చన్లకి ఆన్సర్లు మారాయి అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేద్దాము. స్క్రీన్ మీద చూడండి. క్వశ్చన్ నెంబర్ 73 ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ప్రశ్న. చూస్ ద సిలబుల్ ఇన్ ద వర్డ్ ఎలిఫెంట్ దట్ రిసీవ్స్ ప్రైమరీ స్ట్రెస్ అన్నాడు. దీనికి ఇనిషియల్ కీలో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అని ఇచ్చారు. బట్ ఫైనల్ కీ వాళ్ళు రిలీజ్ చేశారు కదా, అందులో ఆన్సర్ అనేది మారింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అని ఇచ్చాడు. సో ఎవరైతే ఆప్షన్ 1 పెట్టారో వాళ్ళకి హాఫ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది ఈ చేంజ్ వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? మరొక క్వశ్చన్ కూడా ఉంది. క్వశ్చన్ నెంబర్ 158 అంటే సోషల్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్. చూడండి, రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ అన్నాడు. అంటే శిలాశాసనాలు ఎలాంటి వనరులు, ఏ వనరులు అని అడిగాడు. ఇనిషియల్ కీలో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అని ఇచ్చాడు. అయితే ఫైనల్ కీలో చేంజ్ వచ్చింది. ఒకసారి గమనించండి. ఆప్షన్ 2 పెట్టిన వాళ్ళకి కరెక్టే, ఆప్షన్ 3 పెట్టిన వాళ్ళు కూడా కరెక్టే. సో హాఫ్ మార్క్ అనేది ఈ రెండు ఆప్షన్లు పెట్టిన వాళ్ళకి యాడ్ అవుతుంది. కింద చిన్న నోట్ ఇచ్చాడు చూడండి. ఫర్ దిస్ క్వశ్చన్ అంబిగ్విటీ ఈజ్ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ ఆర్ ఆన్సర్. క్యాండిడేట్ విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఆర్ చూజన్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో కానీ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కానీ క్లారిటీ అనేది లేదు. ఆప్షన్ 2 పెట్టినా ఆప్షన్ 3 పెట్టినా వాళ్ళకి మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాడు. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఈ చేంజెస్ వల్ల మనకు మార్క్స్ అనేవి మారుతాయి, హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ. సో మీ రిజల్ట్ అనేది మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ కీ ఆధారంగానే మనకు నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. తద్వారా మనకు ఫైనల్ రిజల్ట్ అనేది ఈ కీ ఆధారంగా డిక్లేర్ చేస్తారు. నెక్స్ట్ అప్డేట్తో నేను మరొక వీడియో చేస్తాను. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే టీచింగ్కి సంబంధించినటువంటి క్లాసెస్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ కానీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ.